నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను చక్కర్ల ఝాన్సీ. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ల పంపిణీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై పార్టీ అంతర్గతంగా అసంతృప్తి వెల్లువెత్తుతోంది. కొన్ని మున్సిపాలిటీల్లో స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థులను పక్కన పెట్టి ఇతర ప్రమాణాలతో బీఫామ్లు కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై నేరుగా గాంధీ భవన్ కు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. టికెట్ల కేటాయింపులో పారదర్శకత లేదన్న వాదనలు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో కొందరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పాత్రపై ఫిర్యాదులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా హాట్ టాపిక్ గా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన పలువురు ఆశావహులు టికెట్ల పంపిణీ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్వేల్లో తమకు అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ బీఫామ్లు ఇతరులకు ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సర్వేల్లో మొదటి స్థానంలో ఉన్న పేరు ఒకటైతే చివరకు బీఫామ్ వచ్చిన పేరు మరొకరని ఆరోపణలున్నాయి. ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొంతమంది నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల ఆశావహుల నుంచి భారీగా వసూలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఫిర్యాదుల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో డబ్బు ప్రభావం చూపిందన్న వాదనలను పార్టీ వర్గాలు పూర్తిగా ఖండించలేకపోయినా విచారణ అవసరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు కూడా కొన్ని మున్సిపాలిటీల్లో టికెట్ల వ్యవహారంపై అభ్యర్థులు బహిరంగంగా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి నేరుగా రాతపూర్వక ఫిర్యాదులు రావడంతో పార్టీ నాయకత్వం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశం ఇప్పుడు కేవలం అంతర్గత సమస్యగానే కాకుండా రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చే అంశంగా మారుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఫిర్యాదుల నేపథ్యంలో టీపీసీసీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక బృందం ద్వారా ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ విచారణను పూర్తిగా రహస్యంగా నిర్వహించాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. బీఫామ్ల పంపిణీలో అనుసరించిన విధానాలు, సర్వే నివేదికలు, జిల్లా స్థాయి నాయకుల సూచనలపై లోతైన పరిశీలన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విచారణలో ఏం తేలనుంది? ఫిర్యాదులు వాస్తవమేనా? వాస్తవమైతే పీసీసీ చీఫ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పార్టీ ఈ విధానాన్ని ఎలా ఎదుర్కోబోతోంది? ఈ వివాదాన్ని కూడా ఎలా ఎదుర్కొంటుంది అన్న ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారాయి. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి తన విశ్లేషణ అందించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే కోటేశ్వర్ గారు, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ల పంపిణీ వ్యవహారం అనేది చర్చనీయాంశంగా మారింది. మరి దీన్ని ఎలా చూడొచ్చంటారు? ప్రతి రాజకీయ పార్టీలో, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇలాంటి ఫ్రాడ్ లేదా అవకతవకలు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి అనేటువంటిది ఒక వాస్తవం. అయితే అవి ఆయా పార్టీల అంతర్గత వ్యవహారాలు కనుక సాధ్యమైన మేరకు మూసిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా అదే జరిగి ఉంటుందంటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక విషయానికి వస్తే మనం చూస్తున్నాం, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలు లేదా శాసన మండలి అభ్యర్థిత్వాలు, వీటన్నింటిలో కూడా వివిధ ప్రాధాన్యతలు చోటు చేసుకుంటున్నాయి. దానికి అనుగుణంగానే మీడియాలో లేదా పార్టీలో బయట అనుకుంటున్నటువంటి అభ్యర్థులకు కాకుండా అనూహ్యంగా వేరే వాళ్ళకి సీట్లు రావడం అనేటువంటిది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతోంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. అందువలన మున్సిపల్ ఎన్నికల్లో అలాంటివి జరగలేదా అంటే జరగలేదని ఎవరు చెప్పరు. ఖచ్చితంగా డిసిసి అధ్యక్షులు కావచ్చు, లేదా ఆ అధ్యక్షుల ద్వారా అధ్యక్షులు కానటువంటి వాళ్ళు, అంటే రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు తమ అనుకూలకు సీట్లు ఇప్పించుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జరిగే ఉంటాయి. అయితే ఇప్పుడు విచారణ జరిపి ఏం చేస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న, ఒకవేళ విచారణ జరిపి ఎవరైనా డిసిసి అధ్యక్షులు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారంటే వాళ్ళ మీద తీసుకునేటువంటి చర్యలతోటి అది మరింత రచ్చ అవుతుంది రాబోయేటువంటి రోజు. అందుకని నిజంగా అలాంటి చర్య తీసుకునేటువంటి నిజాయితీ కానీ ధైర్యం కానీ రాష్ట్ర కాంగ్రెస్కు ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్న అనేది నా అభిప్రాయం.
ఓకే కోటేశ్వర గారు, మరి మీరు అన్నట్లుగా కొన్ని మున్సిపాలిటీలో స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థులను పక్కన పెట్టి ఇతర ప్రమాణాలతో బీఫామ్లు కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై నేరుగా గాంధీ భవన్ కు కూడా ఫిర్యాదులు వెళ్ళినట్లుగా సమాచారం. అయితే మీరు కూడా మరీ ముఖ్యంగా ఫిర్యాదులు చేసినప్పటికీ ఏం జరగబోతుంది, పెద్ద జరిగేది ఉందా లేదా అన్నట్టు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి తదుపరి అసలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? అంటే సర్వేలకు సంబంధించి సర్వేలో కూడా ఫ్రాడ్ జరుగుతోందని కదా అనేక పార్టీలు ఆ సర్వేలలో కూడా ఫ్రాడ్ జరుగుతూ ఉంది. తమకు అనుకూలమైనటువంటి వాళ్ళకి సర్వేలు పేరు వచ్చేట్టుగా చేసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ సర్వేలు అనేటువంటివి కూడా అనధికారికమైనటువంటివి, ప్రైవేట్ సంస్థలు జరిపేటువంటి సర్వేలు. ప్రభుత్వ సంస్థలకు ఎలాంటి సంబంధం ఉండదు. అందుకని ఆ సర్వేల సమయంలోనే ఎవరైనా ఒక పేరు బయటకు వస్తే ఆ నియోజకవర్గ ఆ వార్డులో లేకపోతే ఆ ప్రాంతంలో అంతకంటే బలమైనటువంటి అభ్యర్థి ఉండి సర్వేలో అతడు లేక ఆమె పేరు కనుక రాకపోయేట్లయితే మరి పార్టీ ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటుందంటే సర్వేని పక్కన పెట్టి గెలుపు గుర్రాలకై ప్రాధాన్యత ఇస్తుంది. అందుకని ఇలాంటి కొన్ని ఆచరణాత్మకమైనటువంటి సమస్యలు కూడా ప్రతి పార్టీకి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని అలాంటి వాళ్ళకి ముందుగానే ఇదిగో ఈ కారణాలతోటి మీ పేరు ఇందులో ఉన్నప్పటికీ ఫలానా కారణాలతోటి లేదా పార్టీ గెలుపు అవసరాల రీత్యా మేము వేరే వాళ్ళకి సీట్లు ఇస్తున్నాము అనేటువంటి అంశాన్ని పారదర్శకంగా ఆయా అభ్యర్థులకు కానీ లేదా వాళ్ళు ఉన్నటువంటి కమిటీలకు కానీ చెప్పేట్లయితే ఇంత లొల్లి ఉండదు. అలా కాకుండా ఏకపక్షంగా మా ఇష్టం మేము ఇచ్చేసాం మీరు తనువు చావండి అని అంటే మాత్రం అది వివాదానికి నాంది పలికినట్టు అవుతుంది కాదు తప్ప మరొకటి కాదు. అందుకని పార్టీ అంతర్గతంగా ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు గతంలో ఏం చేశారు లేదా గతంలో ఇటువంటి లేకపోతే ఇప్పుడు కొత్తగా ఈ సమస్య వచ్చినప్పుడు ఏమి చేయాలి ఏమిటి అనేటువంటిది అది అఖిల భారత పార్టీ గనక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుంటాయి గనక వాళ్ళ అనుభవంలో వాళ్ళు ఏమి చేశారు ఏమి చేయాలి అనేటువంటిది ఒక రోడ్ మ్యాప్ లాంటి దాన్ని లేదా కొన్ని పారామీటర్స్ ని నిర్ణయించుకొని భవిష్యత్తులో అలాంటి తలెత్తకుండా చూసుకోవడం అవసరం ఏ పార్టీకైనా. లేకపోయేట్లయితే ఏమవుతుంది, ఒక ఎన్నికల్లో సీటు సాధించడంలో విఫలమైనటువంటి వాళ్ళు అసంతృప్తికి లోనవుతారు. అసంతృప్తి కాస్త అసమ్మతిగా మారుతుంది. అది తదుపరి ఎన్నికల్లో పార్టీని మొత్తంగా దెబ్బతీసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇది ఒక దగ్గరతో పోయేటువంటిది కాదు, ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా అది సాగుతూనే ఉంటుంది. కనుక పార్టీ మరి ఇటువంటి వాటిని రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినప్పుడు పారదర్శకంగా ఆయా అభ్యర్థులతోటి మాట్లాడి వాళ్ళని సముదాయించి ఐక్యంగా ఉంచడానికి చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ మనం చెప్పగలం. అంతకు మించి ఒక విధానమైనటువంటి నిర్ణయం లేదా ఒక క్రమశిక్షణ నిర్ణయం లేనప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తాయి. ఓకే కోటేశ్వరరావు గారు, అయితే మరి టికెట్ల కేటాయింపుల్లో మీరు అన్నట్టుగా పారదర్శకత లేదన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి వాటితో పాటు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ దీనికి సంబంధించి చర్చ కూడా దారితీసింది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో కొందరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పాత్రపై ఫిర్యాదు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఇందులో నిజం ఎంత? ఇప్పుడు మనం పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్కి మరి సీట్ ఇచ్చారు కదా, అది కేంద్ర అధిష్టాన వర్గమే కదా చేసింది. మరి ఆ మేరకు చూసుకున్నప్పుడు ఇంకా కాంగ్రెస్లో పోటీ చేయగలిగినటువంటి వాళ్ళు లేరా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకే నేను చెప్పాను, లాస్ట్ మినిట్లో ఇతర పార్టీల నుంచి కూడా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి స్థితి అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది. అభ్యర్థులుగా ఒక పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత వరంగల్ కావ్య గారి వ్యవహారం చూసాం కదా, బీఆర్ఎస్ పార్టీ సీట్ ఇస్తామని చెప్పిన తర్వాత ఆమె కాంగ్రెస్కి ఫిరాయించారు. మరి ఈ విధంగా చూసుకున్నప్పుడు మరి అక్కడ ఇంకా వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు లేరా అనే ప్రశ్నకు వస్తే వేరే వాళ్ళు ఉన్నారు. కానీ పార్టీ ఏది లాభం నష్టం అంటే రాజకీయాలు ఒక బిజినెస్గా మారిపోయినటువంటి ఈ తరుణంలో లాభం ఎవరిని చేర్చుకుంటే లాభం, ఎవరిని పక్కన పెడితే లాభం,
ఎవరికి ఇస్తే నష్టం అనేటువంటి ఇట్లాంటి లాభ నష్టాలు అంచనా వేసుకుంటున్న కారణంగానే ఇవాళ ఇలాంటి పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి అదే పరిణామాలు పార్లమెంట్లో జరిగినప్పుడు మరి స్థానికంగా మున్సిపాలిటీల్లో జరగలేదు అని ఎవరు చెప్పగలరు? అందుకని ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అందుకని అది పార్టీకి తలనొప్పి కలిగించేటువంటి వ్యవహారంగానే మనం చూడాలి. ఓకే. అయితే మరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన పలువురు ఆశావహులైతే టికెట్ల పంపిణీ విధానంలో అసంతృప్తి వ్యక్తం చేస్తుందని చెప్తూనే ఉన్నారు. అలాగే సర్వేలో తమకు అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ బీ ఫామ్లు ఇతరులకు ఇచ్చారనే వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. కొన్ని చోట్లయితే సర్వేలో మొదటి స్థానంలో ఉన్న పేరు ఒకటైతే చివరకు బీ ఫామ్ వచ్చిన పేరు మరొకరనే ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఇవి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఎక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి? జరుగుతూనే ఉన్నాయి. అదే ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం అది. అలాంటి పునరావృతం ఎక్కువగా జరిగేట్లయితే, ఒక పరిమితికి మించి జరిగేట్లయితే అది మొత్తం పార్టీలో కుమ్ములాట్లకి ముఠాలుగా తలెత్తడానికి, లేదా నాకు దక్కంది ఇంకోళ్ళకి దక్కడానికి వీల్లేదు అన్నట్టుగా సీటు రానటువంటి వాళ్ళు పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళ విజయావకాశాలను కూడా దెబ్బతీసిన ఆశ్చర్యం లేదు. అందుకని మరి అలాంటి ఉదంతాలు కూడా ఎక్కడైనా జరిగాయా? ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన చోట్ల వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? ఎందుకు అంటే వాళ్ళు గెలుస్తారనే కదా వాళ్ళకి అన్ని రకాలుగా ఆలోచించి సీట్లు ఇచ్చింది. అయినా కానీ ఓటమి లేదా కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు, పరిస్థితులు తలెత్తాయి కదా. మరి దానికి ఎవరు దోహదం చేశారు ఏమిటి అనేటువంటిది కూడా కౌంటర్గా మళ్ళీ దాని మీద కూడా దర్యాప్తులు జరుపుకుంటారు. అందుకని ఇది ఇలాంటి కావాలని కనుక చేసేట్లయితే అది ఒక దగ్గర ఆగదు. అది మరొక వివాదానికి నాంది పలుకుతుంది. అందుకని సాధ్యమైన మేరకు పార్టీ అలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. అధిష్టాన వర్గమైన, జిల్లా నాయకులైనా, మరొకళ్ళైనా అనేటువంటి కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఫలానా అభ్యర్థిని మేము నిర్ణయించామంటే వాళ్ళని వ్యతిరేకించి ఓడించడానికి కూడా వాళ్ళు పనిచేయచ్చు. అందుకని ఏమైనా జరగటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇటువంటి వాటిని సాధ్యమైన మేరకు జరగకుండా చూసుకోవడమే ఏ పార్టీకైనా మంచిది. అలాగే ఈ మొత్తం వ్యవహారం కూడా పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరైతే నాయకులు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ మేరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి? తదుపరి కార్యాచరణకి ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు దీని ఇంపాక్ట్ ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయా? అంటే మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి గనక ఇంకా నష్టమైనా కష్టమైనా మళ్ళా 5 సంవత్సరాల తర్వాతే గనక అప్పటికి రాజెవరో రెడ్డెవరో అనే సామెత ఉంది కదా. ఆ విధంగా 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పలేము, వాళ్ళు కూడా చెప్పుకోలేరు. కాకపోతే ఏంటంటే ఈ వివాదం, దీని యొక్క తీవ్రత రాబోయేటువంటి జిల్లా పరిషత్లు, మండల పరిషత్ ఎన్నికల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మరి అటువంటప్పుడు ఇదిగో మున్సిపల్ ఎన్నికల్లో ఈ విధంగా బలమైనటువంటి లేదా సర్వేల్లో సరైనటువంటి అభ్యర్థులుగా తేలినటువంటి వాళ్ళకి కాకుండా భిన్నమైనటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారు అనేటువంటిది కనుక వచ్చేట్లయితే అప్పుడు మళ్ళా సమస్య వస్తుంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఎక్కడ సమస్య వస్తుంది? ఇప్పుడు ఎంపీటీసీలు అంటే గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితులకు సంబంధించి చిన్న చిన్న అసంతృప్తులు తలెత్తినా కూడా స్థానికంగా ఆయా గ్రామానికి పరిమితం. అలా కాకుండా జిల్లా జెడ్పీటీసీలుగా ఎంపిక చేసేటువంటి వాళ్ళ విషయంలోనే మళ్ళా ఈ సమస్య తలెత్తుతుంది. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే అసలు ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరుపుతారా లేదా పరోక్ష పద్ధతిలోనే ఇంకా నిర్ణయం కాలేదు కనుక ఒకవేళ ఏ పద్ధతిలో జరిగినా కానీ జెడ్పీటీసీల విషయానికి వచ్చేసరికి ఎవరు బలమైన అభ్యర్థి అనేటువంటి దానికి వచ్చేసరికి మళ్ళా సర్వేలు రంగంలోకి వస్తాయి. ఎందుకంటే అది ఒక గ్రామానికి సంబంధించినటువంటిది కాదు కనుక మరి ఆ సర్వేల్లో మళ్ళా ఇదే మున్సిపల్ ఎన్నికల్లో మాదిరి పొరపాట్లు రిపీట్ అయితే మాత్రం అది మళ్ళా సమస్య అవుతుంది. అందుకని రాబోయేటువంటి ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆశావహులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు తాము చేసుకుంటారు. తమ బలమైనటువంటి వాదనలు వినిపించడానికి లేదా సర్వేల్లో తమ పేర్లు రావడానికి చూసుకుంటారు. ఎవరైనా దానికి భిన్నంగా కనుక వచ్చేట్లయితే మళ్ళీ ఇదే కథ పునరావృతం అవుతుంది. ఓకే కోటేశ్వరరావు గారు, ఇక్కడ
మరొక ప్రధాన ఆరోపణ ఏంటి అంటే టికెట్ల ఆశావహుల నుంచి భారీగా వసూలు జరిగాయని చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో డబ్బు ప్రభావం చూపిందన్న వాదనలు కూడా పార్టీ వర్గాలు పూర్తిగా ఖండించకపోయినా విచారణ అవసరం అన్నట్లు కూడా భావిస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూస్తున్నాం, ఎవరు తమ సొంతంగా తమ ఖర్చు తాము పెట్టుకోగలరు, లేదా పార్టీ అభ్యర్థులకి ఎవరు ఖర్చు పెట్టగలరు, ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఈ ప్రాతిపదికనే అనేక మంది అభ్యర్థులని నియమిస్తున్నారనేటువంటిది స్పష్టం. డబ్బు లేని వాడు డబ్బుకు కొరగాడు అన్నట్టుగా ఏ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా కానీ డబ్బు లేకపోయేట్లయితే వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా, ఎంత పేరు గల వాళ్ళైనా కానీ ముందు వాళ్ళని పక్కన పెట్టండి. డబ్బు ఉన్నటువంటి వాళ్ళని, ఇప్పుడు ఉదాహరణకు ఎంపీ అనుకోండి, ఎంపీ స్థానంలో పోటీ చేయడానికి అర్హతలు ఏమిటి అంటే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖర్చు కూడా కొంత భరించగలిగినటువంటి స్థాయి అతనికి ఉందా లేదా, లేదా ఆమెకు ఉన్నదా లేదా, ఇలాంటి వాటిని గిట్రాయిగా చూసుకుంటున్నారు అన్ని పార్టీలు. లేదు, కొన్ని పార్టీలు అయితే మీరు ఇవ్వాల్సింది పార్టీకి ఎంత ఇస్తారు, 150 కోట్లు ఇస్తారా, 200 కోట్లు ఇస్తారా, 300 కోట్లు ఇస్తారా అని ముందుగానే తీసేసుకొని దాన్ని ఆయా అభ్యర్థులకు పంపించుకుని చూసాం. మనం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామం మనం తెలిసిందేమో. త్రిపురాజుగా కనుమూరి రఘురామకృష్ణరాజుగా ఎంపీగా ఎన్నికైనటువంటి పెద్ద మనిషి పెద్ద మొత్తంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ అవసరాల కోసం అనే పేరుతోటి కొన్ని 100 కోట్ల రూపాయలు ఇచ్చారని, ఇవి తిరిగి తన డబ్బు తనకి ఇవ్వాలని కోరినప్పుడు మీరు వసూలు చేసుకోండి, ఇంకా మీ నుంచి మేము ఇచ్చేదేమీ లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని, దాని మీద వివాదం వచ్చి 5 ఏళ్ల పాటు వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి ఫైట్ నడిచిందో మనకు తెలుసు. నిజానిజాలు ఏమిటి అనేటువంటిది వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పరు. అందుకని అలాంటి ఉదంతాలు అన్ని పార్టీల్లో కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ మినహాయింపు కాదు, లేదా తెలుగుదేశం, బీజేపీ, ఏ పార్టీ, బీఆర్ఎస్ ఎవ్వరు కూడా మినహాయింపు కాదు. డబ్బు ప్రాతిపదిక, ప్రధానమైనటువంటిది డబ్బు ప్రాతిపదిక. తర్వాత సామాజిక తరగతి ప్రాతిపదిక, మూడోది కండబలం. ఇట్లాంటి వాటిని సమీకరించగలిగినటువంటి సత్తా వీళ్ళకు ఉందా లేదా, ఇవన్నీ కూడా ప్రాతిపదికలుగా తీసుకుంటున్నారు, అభ్యర్థులుగా పెడుతున్నారు. ఇది స్పష్టం. రేపు ఏ ఎన్నికలైనా ఇదే ప్రాతిపదికగా జరుగుతున్నాయి. ఎక్కువ భాగం గ్రామ పంచాయతీల్లో అటువంటిది తక్కువ ఉంటుంది, లేదా మున్సిపల్ వార్డుల్లో తక్కువ ఉంటుంది. కానీ పైకి పోయే కొంది ఇవి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. మరి రేపు జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటిది ఏమన్నా పునరావృతం అవుతుందా? ఎందుకు అంటే జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని ఆశించినటువంటి వాళ్ళు ఇంకా రిజర్వేషన్స్ ప్రకటించలేదు గనక ప్రకటించిన తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఎందుకంటే గెలిచేటువంటి వాళ్ళు తన మనుషులు అయ్యేట్లయితే తన ఎన్నిక సులభం అవుతుందని లాబియింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా ఎన్నికల్లో సహజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అవాంఛనీయమైనటువంటి పరిణామాలను కూడా మనం చెప్పుకోవాలి. ఓకే. అయితే ఇంతకు ముందు కూడా కొన్ని మున్సిపాలిటీలో టికెట్ల వ్యవహారంపై అభ్యర్థులు బహిరంగంగా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే నోటి మాటగా అలా చెప్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి నేరుగా రాతపూర్వక ఫిర్యాదులు రావడంతో పార్టీ నాయకత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నట్లుగా సమాచారం. సో అంటే ఏదైనా కేసుకి సంబంధించి ఇన్ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఒకలాగా ఉంటుంది, కేవలం మాట అనుకుంటే ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి అసలు ఎలాంటి చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు వరంగల్ జిల్లాలో అక్కడ మంత్రి కొండా సురేఖ, ఆమెను వ్యతిరేకించేటువంటి ఇతర ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు వివాదం ఏమిటో మనం చూసాం. ఏమి చేసింది రాష్ట్ర అధిష్టాన వర్గం, కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఏం చేసింది? వాళ్ళిద్దరిని సర్దుబాటు చేసి ఎవరి దందా వాళ్ళు చేసుకోండి అని చెప్పేసి చెప్పింది. అంతే కదా జరిగింది. దందా గురించే కదా వాళ్ళకి వచ్చినటువంటి తగాదా. అక్కడ మా ప్రాంతంలోకి మీరు రావద్దు, మా ప్రాంతంలోకి మీరు రావద్దు, ఇది విధమైనటువంటి ఇది మనం చూసాము. అందుకని ఇప్పుడు కూడా అలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు రాతపూర్వకంగా వచ్చినా లేకపోతే ఇంకోటి చూపించినా కానీ ఏమి చేస్తారు? ఏమీ చేయరు. ఇది ఒక తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితే కాదు, ఆంధ్రప్రదేశ్లో తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి
మరి అక్కడ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇదిగో నా దగ్గర రాతపూర్వకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కొలికిపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే, చిన్ని అక్కడ విజయవాడ ఎంపీ, నా దగ్గర రాతపూర్వక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆయన మీడియా ముందు సోషల్ వాట్సాప్లు వీటన్నింటిలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడారు, చర్య తీసుకుంటారని చెప్పేసి చెప్పారు. నెలలు గడిచిపోతా ఉంది, ఇంతవరకు ఎవరి మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. మరి రాతపూర్వకంగా ఉన్నటువంటి పరిస్థితే తెలుగుదేశంలో అట్లాగే ఉంది. ఇక్కడ కూడా రాతపూర్వకంగా ఇచ్చినా ఎట్లా ఇచ్చినా కానీ అధిష్టాన వర్గం ఏం చేస్తుంది, పార్టీ ప్రయోజనాలని లేదా పార్టీ ప్రతిష్టను ఫణంగా పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకునేటువంటి స్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరి మీద లేదు. ఉదాహరణకు దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ మాధురి అనేటువంటి ఒక మహిళతోటి సహజీవనం చేస్తున్నాడు. మరి ఏం చర్య తీసుకుంది? ఏమిటంటే సహజీవనం చేయడం అనే దాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. మేము ఆ మేరకే సహజీవనం చేస్తున్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి చేత అయితే అని చెప్పి సవాల్ ఇచ్చారు. అందుకని ఇలా కొన్ని అనేకమైనటువంటి సమస్యలు వివిధ పార్టీల్లో తలెత్తినటువంటివి మనం చూస్తున్నాం. అందుకని అంతర్గతంగా మహిళలను వేధించడం కానీ లేకపోతే మహిళలను లోపరుచుకోవడానికి చేసేటువంటి ఇవి కానీ వీటన్నిటి మీద రాతపూర్వకంగా కావచ్చు మౌఖికంగా కావచ్చు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏ పార్టీ ఎంతమంది మీద చర్య తీసుకుంది ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఎన్నికల్లో డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చారు, లేకపోతే కులాన్ని బట్టి సీట్లు ఇచ్చారు, లేదా స్నేహాన్ని బట్టి ఇచ్చారు, ఇట్లాంటివి ఎన్ని చెప్పినా కానీ చర్యలు తీసుకునేటువంటి వాళ్ళు, చర్యలు తీసుకునేటువంటి దమ్ము అధిష్టాన వర్గాలకు ఉంటుందా అంటే ఖచ్చితంగా లేదు, ఉండదు, ఉండబోదు అని కూడా చెప్పచ్చు. ఓకే కోటేశ్వరరావు గారు, మరి ఫైనల్గా అధిష్టానం అయితే సీరియస్గా తీసుకుంది. టీపీసీసీ ఆదేశాల మేరకు కూడా ఒక ప్రత్యేక బృందం ద్వారా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మరి ఈ విచారణను పూర్తిగా రహస్యంగా నిర్వహించాలని కూడా పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళినట్లుగా సమాచారం. మరి ఏ మేరకు ఇది చేరే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు రహస్యంగా విచారణ అంటున్నారు. రహస్యంగా విచారణ అంటే అది విచారణ జరిగిందో లేదో మీకు తెలియదు, నాకు తెలియదు, మూడో వాళ్ళకు కూడా ఎవరికి కూడా తెలిసేటువంటి అవకాశం లేదు. అందుకని రహస్యంగా జరిగినటువంటి విచారణ నివేదిక రహస్యంగానే ఉంటుంది, అన్ని రహస్యంగానే ఉంటాయి. కానీ యాక్షన్ ఏమీ లేకపోయేట్లయితే ఆ రహస్యంగా జరిగింది అని చెప్పబడుతున్నటువంటి విచారణ కూడా అది కూడా దాని రహస్యం ఏమిటనేటువంటిది కూడా ఎవరికి తెలియదు. అందుకని ఏదైనా యాక్షన్ బహిరంగంగా కనిపించినప్పుడే విచారణ రహస్యంగా జరిగినా పారదర్శకంగా జరిగినా మరొక విధంగా జరిగినా కానీ యాక్షన్ ఏదైనా ఉన్నప్పుడు ఉంటేనే మనకి ఏదో జరిగింది అని చెప్పడం, లేనప్పుడు అది కూడా ఒక తతంగం లాగా ముగిసింది, తతంగం లాగా నిర్వహించారు అని మాత్రమే మనం చెప్పగలం. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. మొత్తంగా ఈరోజు బీ ఫామ్లకు సంబంధించి అసలు కార్యాచరణ ఏంటి, తదుపరి అంటే ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనే దాని గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మొత్తం మీద ఫిర్యాదులలో అంటే విచారణకి సంబంధించి అందులో ఏం తేలనుంది, ఫిర్యాదులు వాస్తవమేనా, వాస్తవమైతే ఏపీసీసీ చీఫ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ ప్రశ్నకి సమాధానం రాబోయే రోజుల్లోనే తేలనుంది. మరి చూస్తూనే ఉండండి వీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.